జీవంగల దేవుని పరిశుద్ధమైన ఘనమైన శక్తిగల ఉన్నతమైన గొప్ప నామంలో మీ అందరిని ప్రేమతో ఈరోజు ఉదయకాలపు వాక్య పరిచర్యకు మరి దేవుని స్వరము మనము స్పష్టంగా వినుటకు దేవుని వాక్యంను ఆలకించుటకు ఆహ్వానిస్తున్నాం. రండి, మనము దేవుని వాక్యంలోనికి వెళ్తుండగా కొన్ని ప్రశ్నలు. పోయిన వారం మనకు థ్యాంక్స్ గివింగ్ సండే కదా. థ్యాంక్స్ గివింగ్ సండేలో మనము 2 వాక్యాలు విన్నాం. శనివారం విన్నాము, ఆదివారం విన్నాం. కాబట్టి శనివారము విన్న వాక్యము చెప్పిన సేవకులు చక్కని వాక్యము శనివారం కూడా మనకు అందించారు. చెప్పగలరా శనివారం అంశం ఏంటో? ఇక్కడ వాళ్ళు చెప్పాలి, దయచేసి ఆగండమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళు శనివారం అంశము అయ్యా నెహమ్యా గారు చక్కగా చెప్పారు కదా. ఎమర్జెన్సీ మెసేజ్, అర్జెంట్ మెసేజ్ అనగా అత్యవసరమైన వాక్యము. మరి అత్యవసరమైన సందేశం ఏంటో మీరు చెప్పాలి ఇక్కడ సిస్టర్స్. వాట్ ఈస్ ద అర్జెంట్ మెసేజ్? అర్జెన్సీ ఏముంది అక్కడ? యేసయ్య రాకడ. ఎగ్జాక్ట్ కదా, యేసయ్య రాకడ చాలా త్వరగా అతి సమీపంగా ఉన్నది అని ఇక్కడ ప్రపంచ యొక్క న్యూస్, గాజాలో జరిగే యుద్ధము, హమాస్, మరి ఈ వాక్యపు వెలుగులో వరల్డ్ న్యూస్ను ఆధారం చేసుకొని పోల్చుకుంటూ చక్కగా వివరించారు. యేసయ్య రాకడకు అన్ని సూచనలు జరిగిపోయాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా దేశం ఒంటరిగా పోరాడుతున్నది. అమెరికాతో వచ్చే సహాయం కూడా చాలా మటుకు వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. ఎందుకనగా అమెరికా అరబ్ వాళ్ళతో కలిసి, సులైమాన్తో కలిసి అక్కడ ఆ బంధం పొత్తు పెంచుకుంటూ మిడిల్ ఈస్ట్ పీస్ డీల్ కొరకు ఇజ్రాయెల్ వారికి హమాస్ కూడా డిఫరెంట్ స్టేట్గా ప్రకటించాలి అని ఒక ఉగ్రవాద ఆ యొక్క స్టేట్ను, ఆ దేశాన్ని సపరేట్గా ఇవ్వాలని చాలా ఆటంకాలతో ట్రంప్ గారు ఆ ప్రకటన చేశారు. మంచిది. ఇవన్నీ చూస్తూ ఉంటే అంతము చాలా సమీపంగా ఉన్నది అని మనము ఆలకించాము. ఆ రీతిగా మనము ఏ రీతిగా సిద్ధపడాలి అని కూడా ఆ యొక్క అంతంలో నేర్చుకున్నాం. ఇవన్నీ తెలుసుకునే కారణం ఏంటి అంటే, సంగమా, మనము ఆ యొక్క 7 ఏళ్ల శ్రమల్లో ఉండుటకు దేవుడు నియమించలేదు. సంగమునకు 7 ఏళ్ల శ్రమలు తర్వాత మరి 2వ రాకడ, యేసయ్య భూలోకానికి వచ్చే 2వ రాకడలో అది మన కొరకు కాదు, ఇశ్రాయేలు వారి కొరకు. కానీ సంఘమునకు దేవుడు నియమించింది సంఘం ఎత్తబడుట. మనం అనుకోని గడియలో కనిపెట్టని దినమందు నీ ప్రభువు నా ప్రభువు మధ్యాకాశంలో వచ్చినప్పుడు, ఆ బూర ఊదినప్పుడు ఆ బూర స్వరం మనం విని మనము ఎత్తబడాలి. మొదటి తెస్సలోనికై 4వ అధ్యాయం 16 నుంచి గమనిస్తుంటే, మనము కదా, మనకన్నా ముందు ప్రభునందు నిద్రించిన వారు మొదట లేస్తారు, లేచి ప్రభువుని వారు కలుసుకుంటారు. మనము వారి వెనుకనే మనం కూడా వెళ్ళి అందరము కలిసి ప్రభువును మధ్యాకాశంలో కలుసుకొని అటు తర్వాత సదాకాలము ఆయనతో కూడా ఉండే గొప్ప యోగ్యత, భాగ్యం దేవుడు మనకు నియమించాడు. కాబట్టి మనము సంఘంగా వీ నీడ్ నాట్ వెయిట్ ఫర్ యాంటీక్రైస్ట్ కదా. సంఘం ఎత్తబడిన తర్వాతనే అంత్యక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. మనము అంత్యక్రీస్తు కొరకు లేక శ్రమల కొరకు కనిపెట్టవలసిన అవసరం లేదు. కానీ క్రీస్తు కొరకు, ఆయన రాకడ కొరకు మధ్యాకాశంలో ఆయన వచ్చినప్పుడు బలానమ్మకమైన మంచి దాసురాలి అని మనము ఆయన ద్వారా మెప్పు పొందుటకు సంఘము అనగా నీవు కదా, నేను మనము కనిపెట్టి వేచి ఉండాలి. మళ్ళీ 2వ భాగం మనము సండే నేర్చుకున్నాం కదండి వాక్యము. సండే దైవ సేవకులు చక్కని వర్తమానం అందించారు. ఆ వర్తమానం అంశం చెప్పగలరా? చాలా బాగా, అంటే ఎంతో ఉత్సాహంగా మనం వాక్యం విన్నాం కదండి. ఆ వాక్యంలో చక్కని అంశంతో ఆయన చెప్పారు కృతజ్ఞత గురించి కదండి. థ్యాంక్స్ గివింగ్. మనము కృతజ్ఞత ఓల్డ్ టెస్ట్మెంట్లో అసలు ఏంటి కదండి. పండుగలు చెప్పారు, ఒక 3 పండుగలు. కృతజ్ఞత దాని గురించి 3 ఫెస్టివల్స్ చెప్పారు కదా. వారముల కదా, వీక్లీ వారములది పండుగ, తర్వాత ఫెస్టివల్ ఇదండి పెంతెకోస్తు పండుగ, తర్వాత కోతకాల పండుగ గురించి హార్వెస్ట్ ఫెస్టివల్ అనగా పులియని రొట్టెల పండుగ, వారముల పండుగ. అంటే ఈ పండుగలు అన్నీ కూడా పోలుస్తూ ఎందుకు చేయాలి, కృతజ్ఞత అర్పణ పండుగ చేయాలా, ఎందుకు చేయాలి, వాక్యానుసారం దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి మనము చేయవలసింది, దేవునికి విధేయత చూపుటకు చేయవలసింది. తర్వాత నిజమైన కృతజ్ఞత గురించి ముందు మనము ఏ రీతిగా దేవునికి సమర్పించుకోవాలి, తర్వాత దేవుడు మనకిచ్చిన సమస్తము ఏ రీతిగా ఆయనకు సమర్పించాలి అనగా దేవుడు కోరేది ముందు నిన్ను మనలను మనమే అర్పణగా
అనంతరము దేవుడు మనకిచ్చిన సమస్తము అది ఆయనదే అని గ్రహించి ఆయనను ఘనపరచాలి అని దేవుడు సెలవిచ్చాడు. మరి ఆ రీతిగా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని కృప యొక్క మహత్యం మనకు బోధించారు కదండి. ఆయన కృపలో మనల్ని రక్షించుకొని ప్రథమ ఫలముగా ఏ రీతిగా యేసుక్రీస్తు ఆయన మరణం జయించి ఆయన మనకు కదండి ముందు ఆయన తండ్రి యొక్క సింహాసనం అది కుడిపాసనం కూర్చున్నాడు. మనకు కూడా కదా మరణం ఏ హాని చేయదు, కానీ ప్రథమ ఫలములుగా ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మరి ఆయన మనకు పరలోకపు రాజ్యపు వారసత్వము క్రీస్తుతో సహా వారసులుగా చేస్తాడు. ఈ విషయాలు మనము గడిచిన వారంలో నేర్చుకున్నాం. మరి ఈ వారంలో ఎంతో కృతజ్ఞతతో నిండిన హృదయములతో పోయిన వారం అంతా కూడా మనము పండుగలు ఆచరించాం. చక్కని స్టాల్స్ ఎంతో రుచికరకరంగా ప్రతి ఐటెం కూడా అందరం ఎంజాయ్ చేసాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. సంఘముగా కూడుకొని దేవుని మహింపరిచే సమయం. మన ఈరోజు దేవుడిచ్చిన వాక్య అంశము ద ఇంపార్టెన్స్ ఆఫ్ హియరింగ్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరము వినుట యొక్క ప్రాముఖ్యత చాలా అవసరమైన అంశం అండి. మనము దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నాం, కానీ ఇక్కడ విని ఎవరు కూడా ఈ వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఈ వాక్యం మనం విన్న వాక్యము మన యొక్క హృదయంలోనికి కదండి కేవలము ఈ యొక్క ఎక్స్టర్నల్ ఇయర్స్తో వింటే కదండి, బాహ్యకరమైన చెవులతో వింటాము, విడిచిపెట్టేస్తాం, మర్చిపోతాం. కానీ చెవిగలవాడు ఆత్మ చెప్పు కదా ఆ యొక్క మాట వినుగాక అనగా ద ఇయర్స్ ఆఫ్ యువర్ హార్ట్ అనగా నా హృదయం అంతరంగంలో దేవుడు నిర్మించిన ఆ చెవులు దేవుడు తెరవాలి, మనం వినాలి. ఆయన వాక్యము విని దాన్ని గైకొనాలని దేవుడు ఎంతగానో కోరుచున్నాడు. కాబట్టి ఈరోజు వినుట యొక్క ప్రాముఖ్యతను మనం ఈరోజు నేర్చుకుందాం. చదవబడిన లేఖన భాగము బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4-5 వచనాలు సహాయం చేస్తారా? అలసిన వాని మాటల చేత ఊరడించి జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఆమేన్, ఆమేన్. ఇది 50వ అధ్యాయం గమనిస్తే యేసయ్య గురించిన ఇదొక ప్రవచనము. అనగా ప్రభు అయిన యేసు భూలోకంలో ఉన్నప్పుడు కదండి ఆయనకు దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటంటే అలసిన వారిని తన యొక్క మాటల చేత ఊరడించు జ్ఞానము, మరి శిష్యునికి తగిన నోరు ఆయన దయచేశాడు. మనము కింద ఇలాగే చూస్తుంటే యేసయ్య గురించిన ప్రవచనం ఇది. ఎందుకనగా 6లో గమనిస్తే కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు కదా వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపను ఉమ్మివేయు వారిని అవమానపరచు వారికి నా ముఖమును ప్రభువైన యెహోవా నాకు సహాయకుడు. చూడండి ఇక్కడ అంటే యేసు ప్రభువు ఆయన జీవితంలో నెరవేరిన కార్యములు ఈరోజు దేవుడు మనకు కదండి మనము ఏ రీతిగా నేర్చుకోవాలి. నేను ఇక్కడ 4th వర్స్ బి దాంట్లో మనం చూసే శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధిని పుట్టించున్నాడు. ఈరోజు జీవంగల దేవుడు యేసు ప్రభు కదండి, ఆయన మాట్లాడే దేవుడు, స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడే దేవుడు. ఆయన మౌనంగా లేక మనం ఎన్ని మాట్లాడినా మనం ఎన్ని కదా ఆయనకు విజ్ఞాపన లేక ఆయనకు మన మొర చెల్లించినా ఆయన వినకుండా ఉండడు. ఖచ్చితంగా మన ప్రతి మాట మన హృదయంలో జరిగే అందుకే హృదయం లోపట మనకు కదండి ఇంకా బుర్ర పెట్టకముందే ఆయన ఆలకించే దేవుడు. కాబట్టి మన దేవుడు ఆయన వింటాడు, మరి ప్రతి దినం మాట్లాడతాడు. ఇక్కడ వాక్యంలో గమనిస్తే చూడండి, ప్రతి ఉదయమున ఎవ్రీ మార్నింగ్ కదండి ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఉదయమున ఆయన నాకు వినబుద్ధి పుట్టించినాడు. ఎవ్రీ మార్నింగ్ ఈరోజు మనం గమనించాలి, ప్రతి ఉదయమున దేవుడు మనతో అంటే ఎవ్రీ డే ఆయన ఉదయం లేవగానే చాలాసార్లు మన యొక్క పనిపాటల్లో మనం పరిగెడుతూ బిజీగా మనము మన యొక్క డైలీ కార్యక్రమంలో ఉంటాం. అయితే దేవుడు మాట్లాడటకు తన స్వరము వినిపించుటకు ఆ దినం యొక్క ప్రణాళిక మన జీవితంలో దేవుడు స్పష్టంగా మనకు బోధించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవ్రీ మార్నింగ్ గాడ్ విల్ వెయిట్ ఫర్ అస్ ఇఫ్ వీ కమ్ టు హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో వస్తాము, ఆయనతో సమయం గడుపుతాము,
ఆయన స్వరం వింటామని దేవుడు ప్రతి ఉదయము ప్రతిరోజు మన కొరకు ఆయన కనిపెడుతుంటాడు. కాబట్టి వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆయన ఇక్కడ యేసయ్య ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ కదండి. ఆయన చేసే సమస్తము కూడా తన సొంతంగా ఏమీ ఆయన చేయలేదు. ప్రభు అయిన యేసు భూలోకంలో జీవించిన జీవితకాలం అంతా కూడా హీ లివ్డ్ విత్ ఎన్ ఒబీడియన్స్, అనగా ఆయన తండ్రి మాట విని గైకొని లోబడి సమస్తము జరిగించాడు. ఈరోజు మనకు దేవుడిచ్చే ఈ యొక్క గొప్ప ఆధిక్యత చూడండి. ఇక్కడ యోహాను సువార్త మనము కొన్ని మాటలు ఇక్కడ చూద్దాం. 5వ అధ్యాయం 37వ వచనం చదవండి. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆమేన్. చూడండి, నన్ను పంపిన తండ్రి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన మీరు ఏ కాలమునో ఆయన స్వరము వినలేదు. అయితే యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరము విని ఆయన చెప్పింది చేయుట యేసయ్య యొక్క బాధ్యత. ఆయన భూలోక జీవితం అంతా కూడా మనం సమ్మరైజ్ చేస్తే తండ్రికి లోబడి తండ్రి స్వరాన్ని విన్నాడు. అందుకే మనము ఒక మాట ఇక్కడ మనము గమనిస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం నుండి కొన్ని మాటలు చూసుకుందాం. అక్కడ నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటి నిత్యజీవం నిలుచుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేదు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ స్పష్టంగా యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా కూడా మనం గమనిస్తే కాపరి యొక్క అధ్యాయం, అనగా మంచి కాపరి యొక్క లక్షణములు. ఆయన చెప్పే మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును కదండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 2 విధాలు చెప్పాడు ఆయన, మంచి కాపరి, తర్వాత అన్యుడు కదండి. మనము ఇదే చాప్టర్లో మనం కింద చూస్తుంటే మనము 10వ చాప్టర్ 10 వర్స్ 9 కన్నా పైన చూద్దామమ్మా. మనము 5th వర్స్ 5వ వచనం చూద్దాం. అన్యుల స్వరము అవి వెరుగవు గనుక అన్యును ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. ఆమేన్. చూడండి, అక్కడ తన గొర్రెలు అతని స్వరము వింటాయి, కాబట్టి ఎరుగును, కాబట్టి అవి వెంబడిస్తాయి. చాలా ఖచ్చితంగా యేసయ్య చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, కాబట్టి అవి నన్ను వెంబడిస్తాయి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి అవి వెంబడిస్తాయి. మరి ఇక్కడ ఇంకొక మాట అంటున్నారు, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడించవు. అన్యుని స్వరము కాపరి కాని వాని స్వరము గొర్రెలు వినవు. ఒక వీడియో చూశాను ఆన్లైన్లో. అది చాలా గొర్రెలు ఉంటాయి కదా, ఒక పెద్ద పచ్చిక బయలు, పెద్ద పొలంలో చాలా గొర్రెల మందలు ఉంటాయి. నేను అది ప్లే చేసామనుకున్నాను, ఐ డెంట్ గెట్ టైం. కానీ అక్కడ చాలా గొర్రెలు ఉంటాయి. అయితే అనేకులు వచ్చి వాటిని పిలుస్తూ ఉంటారు. పిలుస్తూ ఉన్నప్పుడు ఎంత గట్టిగా అరుస్తారు, పిలుస్తారు, కానీ ఎవరికి ఆ గొర్రెలు స్పందించవు. చాలా కొన్ని వందల గొర్రెలను కూడా మేస్తూ ఉంటాయి. అవి ఒక పక్క అన్ని గుంపులుగా ఉంటాయి. కానీ అట్లా 5-6 మంది పిలిచాక తర్వాత కాపరి వస్తాడు. కాపరి గట్టిగా కూడా పిలవనక్కర్లేదు. కాపరి తన భాషలో గొర్రెలకు అర్థమయ్యే రీతిగా ఒక సైన్, ఒక మాట అన్నాడు. ఎక్కడో ఉన్న గొర్రెలన్నీ కూడా 1 నిమిషంలో అన్నీ వచ్చేసాయి కాపరి దగ్గరికి. ఎంత ఆశ్చర్యమో, అనగా గొర్రెలు కాపరి స్వరము వింటాయి, అన్యుల స్వరము వినవు. ఎందుకంటే గొర్రెలకు తెలుసు నా కాపరి ఎవరో. ఈరోజు ప్రియ దేవుని సంగమా, అన్యుల స్వరము వినేవారు కాపరిని ఇంకా ఎరగలేదు. అన్యుల స్వరము వినేవారు ఇంకా కాపరి యొక్క మనసు తెలుసుకోనలేదు. అందుకే ఇక్కడ మనం 10వ వచనంలో గమనిస్తే, అన్యుడు లేక సాతానుడు కాపరి కానివాడు దుష్టుడు. వాక్యం సెలవిస్తుంది కదా, చూడండి 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును
హత్యను నాశనములు చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. దొంగ చూడండి ఇక్కడ, దొంగ వచ్చే కారణం ఏంటి? దొంగతనమును మరియు హత్యయు నాశనము చెట్టుకు వచ్చు. అనగా కాపరి కానివాడు దొంగతనమును, నాశనమును, హత్యను, అనగా మనలో ఉన్న ఆ యొక్క రక్షణ జీవితాన్ని, మనలో ఉన్న ఆ సంతోషాన్ని దొంగిలించుటకు, ఆనందాన్ని దొంగిలించుటకు, మరి హత్యను అనగా ఆత్మీయ మరణం మనకు, అనగా నిత్య జీవము దేవుడు ఏర్పాటు చేస్తే సాతాను యొక్క గురి లేక వాడి యొక్క మెయిన్ ఏమేంటంటే విశ్వాసిని తన విశ్వాస జీవితము కదా అలా నుంచి తొలగించి తన మార్గంలో నడిపించాలి. సంఖ్యలు వేసి ఈడ్చుకొని నరకానికి, అగ్నిగుండానికి, పాతాళానికి, దేవుడు కాని మార్గానికి తీసుకొని వెళ్ళాలి. ఇంకా మూడవది నాశనం చెట్టు, తన ఆత్మను నిత్య నాశనానికి నడిపించటకు దొంగ ప్రయాసపడుతుంటాడు. ఇక్కడ మనము 7వ వచనంలో మనం ఇక్కడ గమనిస్తుంటే 6, ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు వారు గ్రహించలేదు. ఈరోజు ప్రియ సంగమా, ఎంతమంది ఈ విషయాలు గ్రహిస్తున్నారు? ఎంతమంది ఆయన స్వరము వింటున్నారు? ఆయన స్వరము వినుట అంటే ఆయనకు లోబడుట. ఆయన స్వరము వినుట అంటే ఆయన చెప్పింది ఖచ్చితంగా చేయుట. ఆయన స్వరము వినుటే. ఇంకో మాట చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 55:3. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. చాలమ్మా. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. వినకుంటే ఏదండి? వినకుంటే ఏమవుతుందమ్మా? యేసయ్య స్వరము వినకుంటే బ్రతకము కదా, చనిపోతాము. ఇంతకుముందు సహోదరులు చెప్పారు మంచి వాక్యము, 1 సమూయేలు 15వ అధ్యాయము. ఒకసారి చూద్దాం అక్కడ చక్కని వాక్యము. 15వ అధ్యాయం 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. ఆమేన్. చూడండి ఇక్కడ సమూయేలు ఒకానొక దినమున సౌలును ఆయన పిలిచి, సౌలు ఇంకా అప్పటికీ రాజు కాదు, చాలా కీషు వంశంలో చాలా కనిష్టమైన ఆ యొక్క క్లాన్ అనగా ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే సమూయేలు పిలిచి చెప్పిన మాట ఏంటంటే, యెహోవా మాట వినుము. ఈరోజు పరిశుద్ధాత్ముడు సంఘములతో చెప్పే మాట యెహోవా మాట వినుము, దేవుని స్వరము వినుము. ఇక్కడ సౌలు జీవితంలో మనం గమనిస్తే అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు ఇక్కడ ఆయన చేసిన అంటే సౌలు యొక్క పతనానికి దేవుడే తన దాసుని సమూయేలు పంపించి అభిషేకించాడు. ఎన్నుకున్నాడు దేవుడు, ప్రత్యేకపరచుకున్నాడు దేవుడు సౌలును. కానీ తన మాట వినకుండా ఉన్నాడు కదా. కాబట్టి చూడండి ఇక్కడ మనము 15వ అధ్యాయంలో కొన్ని మాటలు చూస్తున్నాం. ఇక్కడ 19. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివని. ఆమేన్. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి. చూడండి ఇక్కడ గమనించండి, యెహోవా మాట వినకుండా సౌలు తన యొక్క నష్టాన్ని, తన యొక్క పతనాన్ని ఆయన తెచ్చుకున్నాడు. ఇంకొక మాట ఇక్కడ మనం చూస్తుంటే 22 బి భాగంలో ఆయన మాట వినటం ఎంత శ్రేష్టంగా ఉంటుంది. ఇక్కడ 15:22 బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆమేన్. చూడండి, పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే, బలు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టమైనదని దేవుని వాక్కు మనకు సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పాత నిబంధనలో మరి కొత్త నిబంధనలో అనేక సాదృశ్యాలు దేవుని మాట వినుట వలన కలిగే లాభం. ఇక్కడ సౌలు ఆయన మాట వినలేదు. అందుకే దేవుడు సౌలుకు చెప్పిన మాట, నా సన్నిధిలో నీ రాజ్యము అంతమైపోయింది, ఇక నీవు కాదు, నేను నా హృదయ అనుసారుణ్ణి నేను ఎన్నుకున్నాను. ఎందుకనగా సౌలు, దేవుడు 2 సార్లు సౌలును పరీక్షించాడు, 2 సార్లు కూడా దేవుని మాట వినలేదండి. అమాలేకులను హతము చేసి ఆకాశం కింద సంపూర్ణంగా నిర్మూలన చేయమంటే
కదండి, మంచి కొవ్విన కదండి గొర్రెలను, పుట్టెళ్లను, తర్వాత అక్కడ ఉన్న కొంచెం బంగారాన్ని, అంటే అక్కడ ఆయన శ్రేష్టమైన అయినవి అన్నీ తీసుకొని రాజుని కూడా హతమార్చకుండా తీసుకొని వస్తాడు. చక్కగా ఇక్కడ మనం 16లో చూస్తే సమూయేలుకు సౌలు ఏదో చెప్పాలి అంటే అనుకుంటున్నాడు, అంటే నేను చేసిన తప్పు కాదు అని ఏదో ఆయనకు సంజాయిషు ఇవ్వాలనుకుంటున్నాగా. ఇక్కడ సమూయేలు ఏమంటాడు, ఇక నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా. చూడండి, ఇక్కడ యెహోవా నీవు చేసిన పని అంతా కూడా నాకు రాత్రి తెలియజేస్తున్నాడు, ఇక నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అనగా. ఈరోజు మనం గమనిస్తే చాలామంది వినుట కన్నా ఎక్కువగా మాట్లాడతారు కదండి. వినేది చాలా అవసరము. మనము దేవుని స్వరము వినుట చాలా ప్రాముఖ్యము. సౌలు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే నీవు మాట్లాడ పని లేదు, సమస్తము నాకు దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు మనము అనేక సార్లు కదండి మనము ప్రతిఘటిస్తామేమో, తిరుగుబాటు చేస్తామేమో. మనము 50వ అధ్యాయం యెషయాలో యెహోవా దేవుడు నాకు స్వరము కదా నాకు వినుబుద్ధి పుట్టించగా నేను తిరుగుబాటు చేయలేదు. ఐ డిడ్ నాట్ రివోల్ట్ కదా, తిరుగుబాటు చేయలేదు. దేవుడు ఈరోజు మనతో ఆయన మాట్లాడుతూ మనం ఏ విషయాల్లో ఈరోజు దేవుని స్వరము వింటున్నాం, తిరుగుబాటు చేయక ఉన్నామా లేక తిరుగుబాటు చేస్తున్నామా? చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇంకొక మాట మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథము 48వ వచనము, యెషయా గ్రంథం 48వ వచనము 48 అధ్యాయం 17వ వచనము. ఆమేన్. చూడండి, ఇక్కడ యెహోవానగు కదా ఐఎమ్ ద లార్డ్, నేనే నీకు ఉపదేశం చేయుదును. ఈరోజు దేవుడు మనకు ఉపదేశం చేయుటకు, ఆయన మనతో మాట్లాడటకు, ఆయన మన జీవితాల్లో ప్రతి అడుగును ఆయన స్థిరపరచుటకు దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఈరోజు దేవుని స్వరం మనం వింటున్నామా? దేవునితో సమయం గడుపుతున్నామా? ఆయన స్వరము మనం ఏ రీతిగా వినాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. హౌ డు వి లిసన్ టు గాడ్స్ వాయిస్ మనం నేర్చుకుందాం. అయితే ఇప్పుడు ఆయన స్వరము వినటంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఇంకొక మాట మనము చూసుకుంటుంటే చూడండి, ఆయన స్వరము గురించి మొదటి రాజులు 19వ అధ్యాయము 12వ వచనము. అక్కడ అనేకమైన స్వరాలు ఉంటూ ఉంటాయి. అది దేవుని స్వరం వినుటకు మొదటి రాజులు 19వ అధ్యాయము 12వ వచనము. స్వరము వినబడెను. ఆమేన్. చూడండి, మెరుపు ఇక్కడ అంతకన్నా ముందు గమనిస్తే మనం పైనుంచి ముందు గాలి అయిన తర్వాత భూకంపము, తర్వాత ఇక్కడ మెరుపు, ఇవన్నిట్లో కూడా ఆయన ప్రత్యక్షం అనుకోవచ్చు. ఎంతో సందడి, ఎంతో హడావిడి, లేక ఎంతో ఆర్భాటం ఉంటే దేవుని స్వరం వినిపిస్తుంది. లేక దేవుని స్వరము మనకు వినబడాలి అంటే ఏదో చేయాలి కాదండి. ఇక్కడ మిక్కిలి నిమ్మలైన మాట, నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినపడడం. ఆ స్వరము వినంగానే చూడండి, దుప్పటి ముఖంపై ఆయన కప్పుకున్నాడు. చూడండి, ఈరోజు దేవుని స్వరము మనము వినాలి అంటే వ్యక్తిగతంగా దేవునితో 1-to-1 రిలేషన్ కావాలి. అనగా దేవునితో మనం సమయము గడపాలి. గాడ్ స్పీక్స్ టు యూ 1-to-1. నిజమే, సంఘాల్లో దేవుడు మాట్లాడతాడు, అందరితో దేవుడు మాట్లాడతాడు. కానీ ప్రతిరోజు ఆత్మీయ ఎదుగుదల కావాలి అంటే కేవలం మనం వాక్యము వింటే సరిపోదు. ఆలయానికి వచ్చి వాక్యం విన్నా, యూట్యూబ్లో విన్నా, లేక ఫేస్బుక్లో విన్నా, లేక మనము సభలకు వెళ్ళి వాక్యం విన్నా సరిపోదు. మిక్కిలి నిమ్మలముగా, మెల్లగా, సూటిగా దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడాలంటే ఫస్ట్ థింగ్ కావాలి, మనకు సిద్ధపడే మనసు కావాలి. హల్లెలూయా. మనకు సిద్ధపాటు కల మనసు. ఆయన మాట్లాడుతూ ఉంటే నేను వింటున్నానా? ఒక మాట ఉంటుంది మరి యెషయా గ్రంథంలో అనుకుంటాను కదా, మీ వెనుక నుండి ఒక స్వరం మీకు వినబడును. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు ఎటు తిరగాలో బిహైండ్ యూ ఎ స్లో వాయిస్, ఒక మెల్లని స్వరము నిన్ను నడిపిస్తుంది. ఏమని? ఇదే మార్గము, ఈ మార్గము గుండా వెళ్ళము.
తీయగలరా ఎవరున్నది? వచ్చినాము యెషయా గ్రంథము, మనము ఇదే మార్గము మనము కదండి, అది మంచిది. మనకు అది హోంవర్క్ తీసారు ఎవరన్నా? ఓకే, హోంవర్క్ మనకు మనం వాక్యం అనంతరం చూద్దాం. 30వ అధ్యాయం కరెక్ట్, 30వ అధ్యాయము 20. ఆమేన్. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అవి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి ఎంత మంచి మాట. చూడండి, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో మీరు నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడను. ఒక శబ్దం అనగా ఒక స్వరము. ఈరోజు ఆ స్వరాన్ని ఆలకిస్తే జీవిస్తాము, ఆలకించుకుంటే నశించిపోతాం. అందుకే వాక్యం చెవియొగ్గిన మాట ఆలకించుడి, వినవాడు బ్రతుకును, వినకుంటే బ్రతకడం. ఒక నిజంగా జరిగిన ఒక విషయం నేను మీతో పంచుకుంటానండి. పంచుకొని నేను అంతంలోనికి వస్తాను. ముగింపులో ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఒక ట్రైనింగ్ పైలట్ ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఆ ఫ్లైట్లో పైలట్ ఉన్నాడు, ట్రైనింగ్ పైలట్ ఉన్నాడు, సీనియర్ పైలట్ ఉంటాడు, ట్రైనింగ్లో ట్రైనింగ్లో ఉన్న అతని పేరు జాన్. సో పైలట్ ఏమో డ్రైవింగ్ అవుతుంది, ఫ్లయింగ్ అవుతుంది, మేఘాలు దాటి ఇక పైకి వెళ్తూ ఉన్నాయి. పైకి వెళ్ళి ఇంకా పైకి వెళ్తున్న సమయంలో జరిగిన విషయం అండి. పైలట్ ఫ్లైట్ నడుపుతూ హీస్ ఐస్ రోల్డ్ ఓవర్, అనగా ఆయన స్పృహ తప్పిపోయాడు, అన్కాన్షియస్ అయిపోయాడు. అలా ఫ్లైట్ డ్రైవ్ చేస్తూ వెనక్కి పడిపోయాడు. మధ్యాకాశంలో ఎంతో ఉన్నతమైన స్థలంలో 38,000 నుంచి ఇంకా పైన ఫ్లైట్స్ ఆపరేట్ అవుతాయి. ఎందుకంటే మేఘాలు కానీ పక్షులు కానీ ఏవి కూడా తాకకుండా అంత హైట్ ఆల్టిట్యూడ్లో ఫ్లైట్స్ అవి వెళ్తూ ఉంటాయి. అక్కడ ఆయన అన్కాన్షియస్ అయిపోయాడు పైలట్. కో పైలట్ ట్రైనీ ఏమీ తెలియదు, నేర్చుకుంటున్నాడు జాన్ అనే వ్యక్తి. వెంటనే వచ్చాడు కాక్పిట్కి వచ్చి అక్కడ సరే ఏం చేయాలి అర్థం అవ్వలేదు. పైలట్ ఎంత లేపినా లెగట్లేదు, చాలా ఊపుతున్నాడు, లే 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 అస్సలు లెగట్లేదు. చాలా డీప్ ఆయన స్పృహ తప్పి ఉన్నాడు. ఏం చేయాలి? చాలా హైట్లో ఫ్లైట్ ఉంది, అర్థం అవ్వట్లేదు. సరే ఇక అక్కడ చూస్తుంటే గ్రౌండ్ స్టేషన్ ఏటీసీ అని ఉంటుంది, అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్టేషన్ కింద ఉంటుంది. ఇక్కడ అది ఎయిర్పోర్ట్స్లో ఉంటుంది. ఆ ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళది ఆ బటన్ ఉంటుంది, ఎమర్జెన్సీ బటన్ నొక్కగానే అక్కడ నుంచి వెంటనే కాల్ వచ్చింది. కాల్ రాగానే పలానా వ్యక్తి, నేను ఇట్లా పైలట్ అన్కాన్షియస్ అయిపోయారు, ఫ్లైట్ పలానా ఇక్కడ ఉంది. వెంటనే వాళ్ళు చెప్పారు, యూ జస్ట్ డూ దిస్, హెడ్ ఫోన్స్ పెట్టుకొని మేము చెప్పేది జాగ్రత్తగా ఆలకించు. గ్రౌండ్ స్టేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్టేషన్ నుంచి జస్ట్ యూ డూ వాట్ వి సే అని హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇక వాళ్ళు గైడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు గైడ్ చేస్తుంటే ఫ్లైట్ ఎంత హైట్లో పోవాలి. ఆ ఫ్లైట్ వెళ్తుండగా వాళ్ళ గైడెన్స్ ప్రకారం ఎదురుగా ఇంకో ఫ్లైట్ వస్తుంది కాబట్టి నువ్వు ఫ్లైట్ డైరెక్షన్ మార్చాలి. తర్వాత వెళ్తుంటే చాలా చీకటి ఉంది, ముందంత కొండలు ఉన్నాయి, పర్వాలేదు ఫ్లైట్ ఇదే మార్గంలో వెళ్ళాలి. ఎందుకంటే మనము అక్కడ ఫ్లైట్ డ్రైవింగ్ కదా, ఫ్లైట్ నడిపే ఆ వ్యక్తి కేవలము ఆ ముందున్న కొండలు, లోయలు, చీకటి అవన్నీ కనిపిస్తాయి, మేఘాలు. కానీ ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళు కంప్లీట్ పిక్చర్, వాళ్ళు గ్లో పిక్చర్ అంతా కనిపిస్తుంది. ఆ ఫ్లైట్ ముందలే ఫ్లైట్ ఉంది, వెనకే ముందు కొండలు ఎక్కడ ఉన్నాయి, ఎంత హైట్లో ఏవేవి ఉన్నాయి అన్నీ కనిపిస్తాయి. గైడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈయన ఎన్నో ప్రశ్నలు ఇతనికి. మేఘాలు వస్తున్నాయి, చాలా చీకటి ఉంది, నాకు కనపడట్లేదు, తుఫాన్ వస్తుంది, నాకేం కూడా అర్థం అవ్వట్లేదు, ఫ్లైట్ నడపాలా ఆపాలా. వాళ్ళు చెప్పే ప్రతి మాట విని గో హెడ్, వెళ్ళు, ముందుకు వెళ్ళు, నడిపి ఫ్లైట్ హైట్ తీసుకెళ్ళు, కిందికి దింపు, టేక్ రైట్, టేక్ లెఫ్ట్. దాదాపు ఒక 8 hours కష్టపడి ఆ ఫ్లైట్ను నావిగేట్ చేశారంట. ఎంతో ఆశ్చర్యంగా ఎన్నో కొండల మధ్యలో, గుహల మధ్యలో ఆ యొక్క పక్షులు అడ్డం వస్తున్నా ఎంతో కష్టపడి లాస్ట్కు ఆ ఫ్లైట్ అతను ల్యాండింగ్ చేశాడు. ఆఫ్టర్ మెనీ అవర్స్, 8-9 hours తర్వాత అనేకులు వచ్చారు. ఆ యొక్క పైలట్ తర్వాత రిపోర్టర్స్ అందరూ వచ్చారు. అసలు నీకు ఫ్లైట్ ఎప్పుడు కూడా జీవితంలో నడిపించలేదు, నువ్వు యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఫ్లైట్, మరి ఎట్లా ఫ్లైట్ నడిపించావు,
ఏ రీతిగా ల్యాండింగ్ చేశావు? ఆయన చెప్పిన మాట ఒకటే చెప్పాడు జాన్ అనే వ్యక్తి. నేను ఏం చేయలేదు, నేను స్వరం విన్నానంతే. నాకు స్వరము విని స్వరము ఏమి చేయమంటే అది చేశాను. ఐ జస్ట్ హర్డ్ ద వాయిస్ అండ్ ఐ హ్యావ్ ఒబెయిడ్ ద వాయిస్. స్వరం విన్నాను, దానికి లోబడ్డాను, గమ్యం చేరుకున్నాను. ప్రియ దేవుని బిడ్డారా, తర్వాత ఆయన ఒక చర్చిలో సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యం విన్నాను నేను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ లోక యాత్ర మనకు తెలియదు, మనము నడిచే మార్గము వీ డోంట్ నో హౌ ద పాత్ ఈస్. ఎక్కడ ఎత్తుపలాలు ఉన్నాయి, ఎక్కడ లోయలు ఉన్నాయి, ఎక్కడ ముళ్ళు ఉన్నాయి, ఎక్కడ కష్టాలు ఉన్నాయి, ఎక్కడ గాఢంధకారపు లోయల్లో ఉన్నాము, ఎక్కడ ఏ ప్రమాదం ఉంది మనకు తెలియదు. వీ నెవర్ నో, ఓన్లీ వీ నో ఈస్ దేవుని వాక్యం. అందుకే నా బిడ్డలారా, నా స్వరము మీరు వినండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రశ్నించకుండా, వితౌట్ ఎనీ క్వశ్చన్, వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ యాంగ్జైటీ ఆయనను వెంబడే వెళ్తుంటాయి. గొర్రెలు కాపరి వెనుకనే వెళ్తుంటాయి. ఎక్కడ అవి అసలు ఆగిపోవు. ఎందుకంటే వారికి తెలుసు, కాపరి నన్ను ప్రేమిస్తున్నాడు, నా కొరకు ప్రాణం పెట్టే కాపరి. ఆయన చనిపోతాడు కానీ నన్ను చావనీయడు. ప్రియ దేవుని సంగమా, గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. ఏదో చేసాము, ఆలయానికి వచ్చాము, వాక్యం విన్నాము, ఇష్టమైనవన్నీ చేస్తాము, ఇష్టం లేనివి పక్కన పెట్టేస్తాము, నచ్చితే చేస్తాము, నచ్చకుంటే వదిలేస్తాము. వాక్యము నచ్చితే వింటాము, లేకుంటే టైం చూసుకుంటుంటాం. ఎన్నెన్నో. ఈరోజు ప్రియ దేవుని సంగమా, కాపరిగా దేవుణ్ణి మీరు గుర్తించారా? నా గొర్రెలు నా స్వరం వింటాయి. మళ్ళీ ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఆయన స్వరం మనం వింటున్నామా? ఆయన స్వరం వింటే లోబడుతున్నామా? విశ్వాస జీవిత యాత్రలో ఆయన స్వరము వినకుంటే చనిపోతాం. అదొక్కటే వాక్యంలో, నా స్వరము వినువాడు బ్రతుకును, విననివాడు చనిపోతాడు. సౌలు వినలేదండి, స్వరం వినలేదు కదా. అతను ఎంత భయంకరమైన చావంటే తన్ను తానే పొడుచుకొని చనిపోయాడు. దేవుడు అభిషేకించిన వ్యక్తి. కారణం ఏంటి? దేవుని స్వరము, దేవుని మాట వినలేదు. ఈరోజు దేవుని మాట వినకుండా మన జీవితంలో జరిగే నష్టాలు, కష్టాలు, జీవితంలో అనుభవించే అనేకమైన శ్రమలు, సమస్యలకు కారణం ఏంటంటే ఆయన స్వరం మనం వినట్లేదు. ఆయన స్వరము విని దానికి లోబడట్లేదు. మనం ఉన్న పరిస్థితులు, ఉన్న కష్టముల కారణం ఏంటంటే కదా, మనం తీసుకున్న నిర్ణయాలే. మనము దేవుని స్వరము విని దాని ప్రకారము లోబడితే ఖచ్చితంగా దేవుడి సమాధానము, ఖచ్చితంగా నెమ్మది, శాంతి. గాఢాంధకారపు లోయలో నడిచినను ఏ అపాయం కలగదు. ఆయన చెప్పాడు సాక్ష్యంలో, ఫ్లైట్ వెళ్తూ ఉంటే నాకు అసలు ఏమి అర్థం అవ్వలేదు, ఏం చేయాలో డోంట్ నో. అంత చీకటే, అంత కూడా గాఢాంధకారమే, అన్ని కొండలు, లోయలు. కానీ ఒకటే చేశాను, ఒక క్షణం కూడా ఆ స్వరం వినకుండా మానలేదు. జాగ్రత్తగా ఆ స్వరము విన్నాను, స్వరము వింటూ నావిగేట్ చేశాను. గ్రౌండ్ ల్యాండింగ్ చక్కగా చేరుకున్నాను. ఈరోజు మన జీవితంలో విశ్వాస యాత్ర జయవంతంగా ముగించాలి అంటే, మంచి పోరాటం పోరాడాలి అంటే, విశ్వాసం మన పరుగు పందెంలో కదండి, పరుగు కడముట్టంచాలి అంటే ఖచ్చితంగా ఆయన స్వరము వినాల్సిందే. ఇది కేవలము మనకు న్యూస్ పేపర్ లాగా, కెమిస్ట్రీ బుక్ లాగా, లేక చదివి బాగుంటే తీసుకొని బాగాలేకుంటే పక్కన పెట్టేసి చాయిసెస్ కాదండి. బైబిల్ కవర్ టు కవర్, ఎండ్ టు ఎండ్ పరిశుద్ధాత్ముడు కదా, ఆయన రాయించాడు. ప్రవక్తలను ప్రేరేపించి, దేవుని బిడ్డలను ప్రేరేపించి, ప్రతి ఒక్కటి ఆయన వాక్యమే. మనము లోబడాల్సిందే. మరి ఏ రీతిగా లోబడతాం? ఏ రీతిగా మనము లోబడగలం కదండి? ఆయన స్వరము ఎట్లా వింటాం మనం? ఒక స్కూల్లో చిన్న పిల్లలు చాలామంది, నర్సరీ, కిండర్ గార్డెన్ చాలామంది ఉన్నారు పిల్లలు. ఒక కర్టన్ ఉంది, కర్టన్ అవతల పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ వచ్చి పిల్లలను పికప్ చేసుకుంటున్నారు. ఇక అంతమంది గుంపులో ఎవరు అంటే గుర్తుపట్టికి చాలా కష్టం. అంటే అంతమందిలో వెళ్ళి తీసుకొచ్చి అయితే ఒక గమనిస్తుంటే
ఒక తల్లి కుమారుని పేరు పిలవంగానే టక్కున అంత గుంపులో వాడు జస్ట్ పేరు గ్రహించి వెంటనే పరిగెట్టుకు వచ్చాడు మమ్మీ అని చెప్పి కదా. ఎట్లా వస్తారు అట్లా? ద బాయ్ నోస్ కదా, తల్లి యొక్క స్వరము కుమారుడు గుర్తుపడతాడు. కాబట్టి ఎక్కడి నుంచి పిలిచినా, ఎంతమంది గుంపులో పిలిచినా ఈ స్వరము నా తల్లి స్వరమే, నా తల్లి నన్ను పిలిచిందని పరిగెట్టుకుంటూ వెళ్ళి హత్తుకుంటాడు. కారణం ఏంటంటే హీస్ ఇంట్యూన్డ్ కదండి, ట్యూన్ అయ్యాడు. ఈ స్వరము నేను విన్నాను, ప్రతిరోజు వింటూ ఉంటాను, ప్రతిరోజు ఈ స్వరము కదా నన్ను పిలుస్తూ ఉంటుంది. చిన్న బిడ్డలు కూడా మనం గమనిస్తే వాళ్ళు నిద్రలో ఉన్నా కూడా వాళ్ళకి ఇష్టమైన పాట పాడినప్పుడు లేకుంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా నవ్వుతూనే ఉంటారు, నిద్రలో కూడా స్మైల్ ఇస్తూ ఉంటారు. కొన్ని పాటలు కదండి పిల్లలకు చాలా ఇష్టం కదా. వాళ్ళు శామ్యుల్ పాల్ అనుకుంటాను, చిన్నవాడు ఇంకా పుట్టలేదు, ఇంకా వాడు 8th 9th మంత్. చాలా ఆశ్చర్యపడేవాళ్ళం మేము. బయట నుంచి మాట్లాడుతూ ఉన్నా లేక వాడికి ఇష్టమైన మ్యూజిక్ పాట పెట్టినా లోపల వచ్చే సౌండ్ వచ్చేది మాకు, ఇట్లా ఆ మూమెంట్స్ అన్నీ తెలిసేటివి. అంటే బిడ్డలు వింటారు, విని స్పందిస్తారు. దే నో దేర్ ఫాదర్, దే నో దేర్ మదర్, హౌ నాట్ బై సీయింగ్. వాళ్ళు ఇంకా చూడలేదు, తల్లిని చూడలే, కానీ స్వరము విన్నారు, స్వరం విని ఆనందిస్తున్నారు, స్పందిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మరి దేవుని స్వరము నీ వింటున్నావా? దేవుని స్వరము ప్రతిరోజు వింటున్నావా? ప్రతి ఉదయము నాకు దేవుడు వినబుద్ధి పుట్టించగా నేను తిరుగుబాటు చేయలేదు అని ఇక్కడ యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు, ప్రవక్త సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మన జీవితాల్లో ఆర్ యు లిజనింగ్ టు లార్డ్స్ వాయిస్? ఎలా వినగలము అంటే దేవుని వాక్యము కదండి. మనము ఆయనను చూడలేదు, ఈ చెవులతో ఆయన స్వరం మనము వినలేదు, కానీ అంతరంగ చెవులతో, ఇన్సైడ్ ఇయర్స్ కదండి మన. అందుకే ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మీయ చెవులతో ఆయన స్వరం మనం వినాలి. ప్రతిరోజు వాక్యం ఎప్పుడైతే మనం చదువుతామో, వాక్యాన్ని కేవలం అలవాటుగా మనం గబగబా పేజీలు తిప్పేస్తే అర్థం అవడండి. నెమ్మదిగా ఈ వాక్యంలో ఉన్న దేవుని ఉద్దేశం ఏంటి, నా కొరకు దేవుని సందేశం ఏమిటిది, దేవుని మనస్సు ఏంటిదో మనము వాక్యం ద్వారా మాత్రమే గ్రహించగలుగుతాం. వాక్యంలో టైం స్పెండ్ చేయాల్సిందే, ప్రార్థించుటకు సమయం గడపాల్సిందే, లేకుంటే దేవుని స్వరం మనకు ఎప్పటికీ అర్థం కాదు. బిడ్డలు తల్లిదండ్రులతో సమయం గడిపినప్పుడే కదండి వాళ్ళ మనసు ఏంటో తెలుస్తుంది. దేవుని మనసు ఎరగాలి అంటే దేవుని వాక్యం మనము సమయం తీసుకొని చదవాలి. ఒక వ్యక్తి చెప్పాడు ఇలాగే, బ్రదర్ నాకు చర్చికి ఆదివారం వెళ్ళిన టైం తక్కువ ఉంటుంది, చాలా బిజీ వర్క్, చాలా హై పొజిషన్ అది ఆఫీస్లో, కాబట్టి డైలీ వాక్యం చదువుటకు టైం లేదు బ్రదర్, నాకు చాలా బిజీగా ఉంటాను, టైం లేదు, అప్పుడప్పుడు చదువుతాను. అయితే ప్రశ్న, బ్రదర్ మీరు ప్రతి పూట భోజనం చేస్తారా? చేస్తాను బ్రదర్. 3 సార్లు చేస్తారు? 3 సార్లు చేస్తారు బ్రదర్. ఓకే, మరి ఆఫీస్ ఎన్ని అవర్స్ బ్రదర్? ఆఫీస్ నాకు 8 అవర్స్ బ్రదర్, 2 అవర్స్ ట్రావెలింగ్, 10 అవర్స్, 10 to 12 అవర్స్ ఆఫీస్లో ఉంటాను. మరి ప్రతిరోజు మరి ఇంటికి వచ్చిన తర్వాత పడుకుంటారా? పడుకుంటాను. అంటే ఆహారం తిన్నీగా టైం ఉంది, ఆఫీస్కి వెళ్ళిగా టైం ఉంటుంది, ఇంటికి వచ్చి పడుకోనికే టైం ఉంటుంది, కానీ మరి వాక్యం చదవడానికి, దేవునితో మోకోనికి సమయం గడపడానికి సమయం లేదు. మళ్ళీ శరీరానికి 3 పూటలు ఆహారం తింటూ ఉంటాం కదండి, మళ్ళీ మన ఆత్మకు ఆహారం వద్దా? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. అది సత్యము. నీ వాక్యం నన్ను బ్రతికించును, అది నాకు నా హృదయానికి నెమ్మది కలిగించును. ఆయన స్వరం ఈరోజు విన్నావా? ప్రశ్న, ఉదయకాలం ఎంతమంది ఆయన స్వరం విన్నారు ఈరోజు? కదండి, ఎంతమంది ప్రభువా ఇది నా కొరకే, ఈ వాక్యం నాకే ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. ఆయన వాక్యము మనం ఎప్పుడైతే వింటామో గొప్ప నెమ్మది, గొప్ప శాంతి, గొప్ప ఆదరణ. ఎటువంటి సమస్య వచ్చినా లార్డ్ ఐ కెన్ ఛాలెంజ్ దట్, ఎందుకంటే నీ స్వరం నేను విన్నానయ్యా, నాతో నువ్వు మాట్లాడు ప్రభువా, నాకు తెలుసు ఈ మార్గంలో వెళ్ళమన్నావు, ఈ కార్యం చేయమన్నావు. ఎన్ని సమస్యలు వచ్చినా ముందుకు వెళ్ళిపోతావు ధైర్యంగా. కారణం ఏంటంటే అష్యూరెన్స్, దేవుడు నాతో మాట్లాడినాడు, ఇది ఆయన చిత్తము, ఇది ఆయన నా కొరకే ఏర్పాటు చేశాడు. టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. ఆయనతో సమయం మనము ఖచ్చితంగా మనం గడపాల్సిందే. ప్రతిరోజు ఎప్పటైట్గా అంటే ఒక అలవాటుగా క్రమముగా ఆయన స్వరం వింటూ ఉండగా మనకు తెలుస్తుంది. ఎన్నోసార్లు
వాక్యంతో దేవుడు మాట్లాడి ఆయన స్పష్టత ఇచ్చాడు మనకు కదండి. ఇది రైటా, ఇది రాంగా, ఇది చేయాలా, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు ఏ కార్యం చేయాలి, ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు ఆగిపోవాలి. ప్రతి దానికి దేవుని వాక్యంలో జవాబున్నది. గాడ్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో ప్రతి సమస్యకు సొల్యూషన్ దేవుడే, దేవుని వాక్యమే, దేవుని సన్నిధే, దేవుని స్వరమే. గాడ్ డిజైన్ దిస్ లైఫ్ సో దట్ వీ హ్యావ్ డిపెండెన్సీ ఆన్ హిమ్. ఈరోజు కొత్త కొత్త బోధలు సంఘాల్లో వస్తున్నాయి కదండి. ఇండిపెండెన్స్ ఆఫ్ గాడ్ అనగా దేవుని కేవలము దేవుని పైకి భక్తి గలవారుగా ఉండి ఆ శక్తిని ప్రార్థన యందు ఆసక్తి వద్దు, లేదు. తర్వాత దేవుడు స్వస్థపరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనలో పోరాటాలు లేదు. పరిశుద్ధ జీవితం జీవించటకు ప్రయాస వద్దు. కేవలము ప్రాస్పరిటీ గాస్పెల్ కాల్ వాక్యం విన్నాం, దేవుడు దీవించాలి, ఇహలోకంగా ఆశీర్వదించాలి, ఉన్నతమైన స్థానము రావాలి, ప్రమోషన్లు రావాలి, ఉన్నతి 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 లాభము కాదండి. దేవుడు కోరేది ఆయన స్వరము విని దాని ప్రకారము జీవించుటకు దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను కాబట్టి ఒక మాట నేను చివరిగా చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము, 8 కన్నా ముందు 5వ అధ్యాయం చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం ఉంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిక్షేమగా చెప్పుచున్నాను. ఆమేన్. చూడండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అనగా మనం రోమీలకు రాసిన పత్రికలో మాట కదా, వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. ఆయన మాట విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. ఆయన మాట విన్నవారు ఎవరు కూడా తీర్పులోనికి రారు, కానీ జీవంలోనికి వెళ్తారు, జీవం చూస్తారు. 25వ వచనం 25th verse. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిక్షేమగా చెప్పుచున్నాను. ఆమేన్. దాన్ని వినువారు జీవింతురు, బ్రతుకుదురు. నా మాట విననివాడు చనిపోవును, నా మాట వినినవాడు జీవింతును. నిత్య జీవం వాడు తీర్పులోనికి రాకుండా మరణము దాటి జీవంలోనికి వెళ్ళినాడు, నాడు బ్రతుకును. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఆయన మాట మనము వింటున్నామా? ఒకవేళ ఇంకా ఆయన మాట వినకుండా ఉంటే, లేక ఆయన స్వరము ప్రతిరోజు మన గుండెలోనికి వెళ్ళకుండా కేవలం పైకి మనము భక్తి గలవారుగా ఉంటే, అది మనకు శోధనలు జయించలేము, పరిశుద్ధ జీవితము జీవించలేము. ప్రతి వారం వెళ్తున్నాము గుడికి, వాక్యం వింటున్నాము, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఎన్నో వాక్యాలు వింటున్నాము. మరి ఎందుకు నేను పాపం జయించట్లేదు? ఎందుకు శోధన జయించట్లేదు? కోపాన్ని ఎందుకు అణుచుకోవట్లేదు? ఎందుకు వ్యర్థమైన చూపులతో నా సమయం వ్యర్థము చేస్తున్నాను? కోపానికి, కొట్లాటలకు ఎందుకు వెళ్తున్నాను? ఎందుకు కుటుంబంలో శాంతిగా సమాధానంగా జీవించలేకపోతున్నాను? దేవుని స్వరము వినలేదు. ఇంకా ఆయన స్వరము వింటే, ఆ స్వరములో మిక్కిలి మెల్లనైన ఆ యొక్క స్వరము, ఆదరించే స్వరము, ధైర్యపరిచే స్వరము, తగ్గింపు, ఓర్పు, సహనము, ప్రేమ, ఆ స్వరంలో దీర్ఘశాంతము, ఆ స్వరంలో ఎంతో గొప్ప ఓర్పు, పేషెన్స్ ఉందండి. ఆ స్వరం వినట్లేదు కదా, కాబట్టి అనేకమైన సమస్యలు. అందరం లేచి నిలబడదామా? దేవుని యొక్క స్వరము మనము వినుటకు ఒక తీర్మానం చేసుకుందాం. ఆయన స్వరం వినుటకు, ఆయనకు లోబడుటకు, ఆయనను మనము ఈరోజు నిజముగా ఆయన స్వరం వింటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన స్వరము వినువాడు బ్రతుకును. మరి నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటిని ఎరుగుదును, నిత్య జీవమునకు నడిపించుదును. నా చేతిలో నుండి ఎవరునూ నిన్ను అపహరింపలేరు. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న హృదయ పరిశోధన, ఎవరికి వారు
ఎవరికి వారు చేసుకుందాం హృదయ పరిశోధన. దేవుడి స్వరం నేను వింటున్నానా? ఆయన స్వరము వింటే మరి ఎందుకు ఇంకా పాపానికి లోబడుతున్నాను? ఎందుకు ఇంకా అపవిత్రతకు లోబడుతున్నాను? ఎందుకు ఇంకా నీచమైన తుచ్చమైన మాటలు, ఆలోచనలు, తలంపులు, ఇంకా గొడవలకు, పోట్లాటలకు, కోపతాపాలకు, క్షమాపణ లేని జీవితాలకు ఎందుకు ఇంకా పడిపోతున్నాను? కామాతుతో జారిపోతున్నాను. ఫోన్స్లో సమయం వ్యర్థం చేస్తూ బంధకాల్లో ఉన్నాను. ఎందుకు? ఆయన స్వరం వింటున్నావా? లేదు. వింటే జీవిస్తావు, విధేయత చూపిస్తావు, విశ్వాసం ఉంచుతావు. ఎవరిని వారు పరీక్షించుకుందాం. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా లాగించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా లాగించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా లాగించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా లాగించు. మహాపరిశుద్ధ స్తోత్రములైన స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నామానికి సమర్పిస్తున్నామయ్యా. నా స్వరము వినువాడు బ్రతుకును, తీర్పులోనికి రాక జీవంలోనికి ప్రవేశించును. చెవియొగ్గి నా యుద్ధకు రండి, నా స్వరము ఆలకించుడి. వినేలా నువ్వు బ్రతుకుదువు. ప్రభువా, ఎన్ని వాక్యాలతో నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నిత్య జీవమునకు నడిపించిన వాగ్దానంతో కూడిన వాక్యము ఈరోజు మాకు దయచేస్తున్నారయ్యా. నీ స్వరము వినుటకు తండ్రి, ప్రతి దినము ప్రభువా, దినమంతటికి కావలసిన సహాయం తండ్రి మాకు దయచేయమని. నీ స్వరము వినకుండా ప్రభువా, ఎన్నో తప్పిదములు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో లోటుపాట్లు, ఎన్నో పాపములు, అపవిత్రత, దోషములు, అల్లరి ప్రభువా, నీ స్వరము వినకుండా ఎన్నెన్నో ప్రభువా లోకానుసారమైన కార్యకలాపాలలో అన్యుల వలె ప్రవర్తిస్తున్నామేమో తండ్రి. క్షమించండి దేవా. నీ స్వరము విని లోబడి విధేయులుగా జీవించిన కృప దయచేయమని. పరిశుద్ధాత్మ దేవా, సంఘములతో 7 సంఘములతో చెప్పారయ్యా, ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఎలిబెతేల్ సంఘముతో కూడా ఆత్మ చెప్పి మాట చెవిగలవాడు వినుగాక అని సెలవిస్తుండగా ఈరోజు నేను ప్రతి ఒక్కరము తండ్రి నీ స్వరానికి లోబడి తల వంచి నాయన విధేయత చూపి గైకుంఠ కృప దయచేయమని, విశ్వాస యాత్రలో అయ్యా అంతం వరకు నమ్మకంగా జీవించుటకు, విజయవంతంగా విశ్వాస యాత్రను ముగించుటకు, నీ ద్వారా మెప్పు పొందుట కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. దేవుడు మిమ్మల్ని